హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. ఈ వీడియోలో వచ్చేసరికి ఎస్ఆర్ఎం జేఈ సంబంధించి చాలామంది ఏంటి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలాగే స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో వాళ్ళకన్నమాట ఈ వీడియో వచ్చేసరికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఫస్ట్ మనం ఎస్ఆర్ఎం ఏపీ ఫీ స్ట్రక్చర్ అయితే మాట్లాడదాం. సో మిగతా కేటీఆర్ సంబంధించి ఎటువంటి ఫీ స్ట్రక్చర్ అయితే ఇవ్వలేదు. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఎస్ఆర్ఎం మనకి ఏపీలో వచ్చేసరికి సిఎస్సి ఫీ స్ట్రక్చర్, ఇది సిఈ ఫీ స్ట్రక్చర్, ఈసీఈ ఫీ స్ట్రక్చర్, ట్రిపుల్ ఈ ఫీ స్ట్రక్చర్, మెకానికల్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇది ఈ విధంగా అవుతుంది. సో మీరు అడగచ్చు స్పెషలైజేషన్స్కి మరి ఫీ స్ట్రక్చర్ మారదా అని చెప్పి. ఎస్ఆర్ఎం ఏపీలో వచ్చేసరికి థర్డ్ ఇయర్ వరకు మీరు స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోక్కర్లేదు. మ్యాక్సిమం మీరు ఏ స్పెషలైజేషన్ పెట్టుకున్నా మీరు అండర్ సిఎస్సి వస్తారు. మళ్ళీ థర్డ్ ఇయర్ మీరు స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఫీ వచ్చేసరికి యాజ్ యూజువల్గా 3,60,000 అయితే ఉంటుందన్నమాట, ఏ స్పెషలైజేషన్ అయినా మాత్రం. కానీ ఎస్ఆర్ఎం కేటీఆర్ మాత్రం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఎస్ఆర్ఎం కేటీఆర్లో ఏఐఎంఎల్ స్పెషలైజేషన్ మాత్రం ఫీ వచ్చేసరికి 4 lakh రూపీస్ అయితే ఉందన్నమాట. మిగతా ఏ స్పెషలైజేషన్ ఫీ వచ్చేసినా 350 ఉంది. ఓన్లీ మీకు ఏఎంఎల్ వచ్చేసరికి మాత్రం 4 lakhs ఉందన్నమాట ఫీ స్ట్రక్చర్ అయితే. సో ఇది ఒక్కసారి అయితే చూసుకోండి. ఎవరైతే ఎస్ఆర్ఎం ఏపీలో జాయిన్ అవుదాం, ఎస్ఆర్ఎం కేటీఆర్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే చెప్తున్నా అనమాట. ఎస్ఆర్ఎం ఏపీ సిఎస్సి ఫీ స్ట్రక్చర్ 3,60,000, ఎస్ఆర్ఎం కేటీఆర్ ఏఐఎంఎల్ ఫీ స్ట్రక్చర్ 4 lakh rupees, ఎస్ఆర్ఎం కేటీఆర్ రిమైనింగ్ ఆల్ కోర్సెస్ ఫీ స్ట్రక్చర్ 3,60,000. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట ఫీ స్ట్రక్చర్స్ అయితే. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఎస్ఆర్ఎం కేటీఆర్ అండ్ ఏపీ, అలాగే రిమైనింగ్ బ్రాంచెస్లో కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కాలర్షిప్స్ అయితే అడుగుతున్నారు. స్కాలర్షిప్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి కేటీఆర్, వడల్పాని, ఎన్సీఆర్ స్కాలర్షిప్స్ అయితే ఫౌండర్ స్కాలర్షిప్ మీకు 100% రావాలంటే 1 to 27 ర్యాంక్స్ రావాలి. సో ఫౌండర్ స్కాలర్షిప్కి మెరిట్ స్కాలర్షిప్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫౌండర్ స్కాలర్షిప్ అంటే మీకు టోటల్ హాస్టల్ ప్లస్ ట్యూషన్ ఫీ మొత్తం ఫ్రీ అయితే ఉంటుంది. మెరిట్ అంటే హాస్టల్ ఫీ మీరు పే చేయాలి, ఈ స్కాలర్షిప్ ఫ్రీ ఉంటుంది. అంటే ట్యూషన్ ఫీ ఒక్కటే ఫ్రీ అయితే ఉంటుంది, హాస్టల్ ఫీ అయితే పే చేయాలి. సో అది డిఫరెన్స్ అనమాట ఫౌండర్ అండ్ మెరిట్ స్కాలర్షిప్కి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు మెరిట్ స్కాలర్షిప్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ 75% స్కాలర్షిప్, అంటే ఈ ర్యాంక్ వస్తే 75% స్కాలర్షిప్, ఈ ర్యాంక్ వస్తే 50% స్కాలర్షిప్, ఈ ర్యాంక్ వస్తే మీకు 25% స్కాలర్షిప్ అయితే ఉంటుంది ఎస్ఆర్ఎం కేటీఆర్, వడల్పాని అండ్ ఎన్సీఆర్ గాజిబాద్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రమాపురంలో మాత్రం ఈ విధంగా ఈ ర్యాంక్స్కి ఇంత స్కాలర్షిప్స్ అయితే ఉంటుందన్నమాట. చూసుకోండి ఒకసారి, వీడియో పాజ్ చేసుకుని కావాలితే. నెక్స్ట్ తిరుచిలో వచ్చేసరికి ఈ ర్యాంక్స్కి ఈ విధంగా అయితే స్కాలర్షిప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఏపీలో. సో ఏపీలో స్కాలర్షిప్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకో కూడా క్లారిటీగా రీజన్ అయితే చెప్తాను. సో ఏపీలో ఏంటంటే మనకి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈ విధంగా ఉండడం. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఫౌండర్ స్కాలర్షిప్, మెరిట్ స్కాలర్షిప్ అన్ని బోర్డ్స్కి అయితే ఉంటుంది. కానీ ఈ కేటగిరీ ఏబిసిడి ఈ స్కాలర్షిప్స్ మాత్రం ఓన్లీ ఎవరికంటే సిబిఎస్ఈ, ఎవరైతే సిబిఎస్ఈ జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రం ఈ స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో మీరు అడగచ్చు, సో స్టేట్ బోర్డు వాళ్ళకి ఎందుకు స్కాలర్షిప్స్ ఉండవు, సిబిఎస్ఈ వాళ్ళకే ఎందుకు అంటే సిబిఎస్ఈ కాదు, ఏపీ స్టేట్ తప్ప మీరు ఏ స్టేట్ నుంచి జాయిన్ అయినా మీకైతే ఈ స్కాలర్షిప్స్ అయితే అప్లికేబుల్ అనమాట. ఎవరైతే ఎస్ఆర్ఎం ఏపీ జాయిన్ అవుతున్నారో ఓన్లీ ఏపీ స్టేట్ బోర్డ్ వాళ్ళకి మాత్రం ఈ స్కాలర్షిప్స్ అనేవి లేవు. ఓన్లీ 100 స్కాలర్షిప్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఎందుకు రీజన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఏపీలో ఆల్రెడీ మనకి ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వడానికి స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. అంటే ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఖచ్చితంగా 100% మనకి 70,000 ఫీ అయితే ఉంటుంది. మిగతాదంతా స్కాలర్షిప్ కింద లెక్క వస్తుంది కాబట్టి. సో ఆల్రెడీ స్టేట్ బోర్డు వాళ్ళకి మనకి ఎంసెట్ ద్వారా స్కాలర్షిప్ ఇచ్చేస్తున్నామని చెప్పి ఎవరైతే స్టేట్ బోర్డు చదువుతున్నారో వాళ్ళకైతే ఎస్ఆర్ఎం ఏపీలో స్కాలర్షిప్ అయితే లేదు. ఓన్లీ 100 స్కాలర్షిప్ మాత్రమే ఉంది, అంటే 100% ఉంది. స్టేట్ బోర్డు ఎవరైతే చదివారో ఏపీ వాళ్ళు ఎస్ఆర్ఎం ఏపీలో జాయిన్ అవుదాం అనుకుంటే మీరు ఈ 5 స్కాలర్షిప్స్ ఎలిజిబుల్, మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదు. మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా మీ ఇంటర్ స్టేట్ బోర్డ్ కాకుండా సిబిఎస్ఈ కానీ లేకపోతే రిమైనింగ్ అదర్ బోర్డ్స్ చదివి ఉండాలి. సో అది రీజన్ అనమాట. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఎంసెట్ ద్వారా ఎలాగో మీకు ఫ్రీ స్కాలర్షిప్ వస్తుంది. సో ఎంసెట్ ద్వారా కూడా మనకి నియర్లీ చాలామందిని ఒక 500 మెంబర్స్ని తీసుకుంటున్నారు. సో వాళ్ళకి ఎలాగో స్కాలర్షిప్ ఇవ్వాలి కాబట్టి ఇంకా అందుకే ఏపీ స్టేట్ బోర్డు వాళ్ళకి స్కాలర్షిప్ అయితే లేదు. ఇది క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం. సో ఎందుకంటే ఎస్ఆర్ఎం ఏపీలో మనం ఎస్ఆర్ఎం ఏపీఎడ్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, ఎస్ఆర్ఎం జేఈ ద్వారా జాయిన్ అవ్వచ్చు, ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. మొత్తం 3 ఎగ్జామ్స్ రాసి జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఎస్ఆర్ఎం ఏపీ సంబంధించి. సో ఇదనమాట మొత్తం స్కాలర్షిప్ డీటెయిల్స్ అయితే, అలాగే ఫీ స్ట్రక్చర్ అయితే. సో ఎస్ఆర్ఎం కేటీఆర్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఏఎంఎల్ 4 lakh
అదే మీరు రిమైనింగ్ బ్రాంచెస్ అయితే మాత్రం 3,60,000. సిఎస్సిలో మీకు డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి 3,60,000. ఏఎంఎల్కి మాత్రం 4,00,000 అయితే ఫీ స్ట్రక్చర్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఆ విధంగానే ఉంది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మొత్తం ఎస్ఆర్ఎం, కేటీఆర్ ఆర్ ఏపీ ఫీ స్ట్రక్చర్ కానీ లేకపోతే స్కాలర్షిప్స్ కానీ మొత్తం వీడియో. మీకు ఏమైనా డౌట్స్ అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.